ఏపీ రాజధాని అనేది కీలకమైన సిచ్యువేషన్లో కూడా ఉంది. అండ్ ఇమీడియట్గా నాకు తెలిసినంత నాకున్న పరిజ్ఞానం ప్రకారం బాబు గారు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది రాజధాని పోలవరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా కాకుండా ఆపడం, వాల్టర్ డివిజన్ ఏదైతే రైల్వే డివిజన్ ఉందో రైల్వే డివిజన్ వాల్టర్ డివిజన్ చేయడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమలు రావాలి, అలాగే మొత్తం టోటల్ గా ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో సుప్రీంకోర్టులో ఆర్బిట్రేషన్ పెట్టి ఆర్బిట్రేషన్ లో లెటర్ ల్యాండ్స్ అనేవి క్లియరెన్స్ చేసి దాని వీటి బస్సుతో దాని మీద ఇన్కమ్ సంపాదించాలి, అవన్నీ క్లియరెన్స్ చేయాలి. దాని మీద అలాగే మాకు ఏదైతే ఇన్కమ్లు ఉన్నాయో పరిశ్రమల ఇన్కమ్లు ఉన్నాయో లేని ల్యాండ్లకు డెవలపింగ్ ఇవ్వాలి, అవన్నీ మాకు ఇన్కమ్ రావాలి, ఎవరి మంత్ మాకు ఇన్కమ్ పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. మంత్లీ మాకు ఇన్కమ్ ఎప్పుడైతే గ్రోతింగ్ పెరుగుతుందో మేము ఇవ్వడానికి పథకాలు ఉన్నాయి. మాకు కొన్ని వేల కోట్లు మాకు నెలకు పేమెంట్లు చేయాలి. కాబట్టి ఎవ్రీ మంత్ ఇటు నుంచి అన్నిటి నుంచి పేమెంట్ వస్తుంటే కరెంట్ బిల్లు తగ్గించినా ఇంకోటి తగ్గించినా బస్సు ఫ్రీ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇవన్నీ మేము ఉత్తరకాశి నుంచి ఇన్కమ్ రాగలిగితే ఆ ఉత్తరకాశి నుంచి మేము ఇవ్వగలుగుతాం. కనుక అప్పు చేసి ఇవ్వడం కాదు, ఎలా జనరేట్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది అది బాబు గారికి మంచి ఐడియా ఉంది. ఆర్బిట్రేషన్ లో కొన్ని లక్షల ఎకరాలు ఆల్రెడీ కబ్జాలు అయిపోయి ఉన్నాయి, డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని డిస్ప్యూట్స్ ఆర్బిట్రేషన్ క్లోజ్ చేసి ఆ ల్యాండ్స్ అన్ని ఏలంపేట పెట్టి అవన్నీ కూడా చేయాలి. అలాగే కొంచెం వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి, అన్ని కూడా మార్కెట్లో అమ్మేసి క్లోజ్ చేసేయాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. రెండోది ఏంటంటే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి మేము డెవలపింగ్ ఇచ్చి, ఆ చర్చ్ ల్యాండ్స్ ఉన్నాయి డెవలపింగ్ తీసుకొని, గవర్నమెంట్ ఒక బోర్డు ల్యాండ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఎవరు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీస్ ని ఎవరు వాళ్ళకి ఏ మతానికి సంబంధించి ఆ మతానికి ప్రాపర్టీ, ఏ మతానికి సంబంధించి ఆ మతానికి ప్రాపర్టీస్ తక్కువ బోర్డులు ఎసెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎసెంట్ ల్యాండ్లు అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోయినవి, అన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్లు కానీ క్రితం ప్రభుత్వం ల్యాండ్లు ఉంచిందంటారా? వాటిలో అన్ని ఉన్నాయి. ఆ ల్యాండ్లు అన్ని తీసుకొని అవన్నీ కూడా చేయడం. మళ్ళీ ఇన్కమ్ పెంచాలి. ఇన్కమ్ ఎలా పెంచాలి, పరిశ్రమలు ఎలా రావాలి, ఆ పరిశ్రమలు ఎంప్లాయ్మెంట్ ఎలా రావాలి, ప్రతి ఒక్కరికి మన వాలంటరీ 10,000 రూపాయలు చేతి వచ్చి ఎంతమంది పెట్టాలి, మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా ఇవ్వాలి, అలాగే మనం ఆడపిల్లలకు మనం ఉచిత బస్సులు ఇన్ని ఎక్స్ట్రా వేయాలి, ఎలా నడిపించాలి, ఈ గవర్నమెంట్ ఎలా నడిపించాలి, ఎలా పథకాలతో పాటు మన ఇన్కమ్ ఎలా గ్రోత్ పెంచుకోవాలి, ఎక్కడి నుంచి ఇన్కమ్ పెంచుకుంటూ వస్తుంది, ఎలా పెంచుకుంటూ వస్తుంది, పరిశ్రమలు తీసుకొచ్చి మన పార్ట్నర్షిప్ పెట్టుకుంటూ వస్తుందా, పరిశ్రమలు తీసుకొచ్చి మన జిఎస్టీ పెట్టుకుంటూ వస్తుందా, ఈ పరిశ్రమలన్నీ ఎలా రావాలి, ఇక్కడ ఉన్న వయసు గనులు ఎక్కడి నుంచి మేము గనులు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎలా లీజ్కి ఇవ్వాలి, ఎలా మేము ఉన్న ల్యాండ్లు లీజ్కి ఇవ్వాలి, ఆ వచ్చిన డబ్బు అంతా మాకు ఇన్కమ్ అంతా ఎలా మేము ట్యాక్స్ రెవెన్యూ పెంచుకునే విధానాలు అవన్నీ కూడా ఇంకా కొంత టైం పడుతుంది. ఆ విధంగా అందరూ కూడా ఎవరో చూసినా చేసి దాన్ని ఇన్కమ్ పెంచి ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ పెంచి అక్కడ మనం ఇవ్వాల్సిన ఏదైతే ఉన్నాయో అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఆదాయం సంక్షేమం రెండు చూసుకోవాలి.